తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు తీసుకొచ్చిన కఠినమైన నిర్ణయాలు, ఉత్తర్వుల తరహాలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ప్రైవేటు పాఠశాలల ఫీజులను నియంత్రించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలల ప్రభుత్వం ఆమోదించిన ట్యూషన్ ఫీజు, బస్ ఫీజు, ఇతర వివరాలను పాఠశాల నోటీస్ బోర్డులపై అందరికీ కనిపించేలా బహిరంగంగా ప్రదర్శించాలని కోరుతున్నారు. తరగతుల వారీగా ప్రభుత్వం నిర్దిష్టమైన ఫీజులను నిర్ణయించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు సంబంధించినటువంటి పట్టిక ప్రదర్శించాలి, స్కూల్ నియంత్రణకు సంబంధించి ఫీజు స్ట్రక్చర్ రిలీజ్ చేయడంతో ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సంఘాలను కూడా సేమ్ అదే విధానాన్ని తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇప్పటికీ అధిక ఫీజులు వసూలు చేస్తూ కూడా ఇటు స్కూల్ ఫీజులు కావచ్చు, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన యూనిఫామ్కి సంబంధించిన ఫీజులన్నీ కూడా పెద్ద మొత్తంలో వసూలు చేయడంతో మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి వాళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకునే నిర్ణయాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చాలా మందికి వేడుకుంటున్న పరిస్థితి. దీని ఏ విధంగా చూద్దాం మనం? అంటే తమిళనాడులో నూతనంగా ఏర్పడ్డ సీఎం విజయ్ దళపతికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తేవాలి అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మేము విద్యార్థి యోజన సంఘంగా ఆందోళన చేయడం జరిగింది. ఈ నిమ్మకు నీరెత్తినాడు ప్రభుత్వం పరిస్తూ ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా నీ ప్రభుత్వం ఈ విధంగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది, ఆయన పట్టించుకోవడం లేదు. నీ ప్రభుత్వం బాగలేదని చెప్పేసి నూతన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇతను కూడా ఫీజు నియంత్రణ చట్టం పైన మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. విపరీతంగా ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు, ఇంటర్నేషనల్ బోర్డులు పెడతా ఉన్నారు, పుస్తకాలు, టైలు, బెల్టులు, డ్రెస్సులు అని చెప్పేసి దాదాపుగా నర్సరీ ఎల్కేజీ పిల్లలకు 40 నుంచి 50 వసూలు చేస్తూ ఉన్నారు. 2వ తరగతి పిల్లవానికి కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ రావడం జరిగింది. ఈరోజు పుస్తకాలు, బెల్టులు మొత్తం మేమే ఇస్తాం, ఎక్కడ బయట కొనొద్దు, 2 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వానికి చెప్పినా ఇక్కడ ఉన్న అధికారులు అప్రమత్తం కావడం లేదు. గతంలో కేరళ రాష్ట్రంలో అమలు కావడం జరిగింది, దాని తర్వాత తమిళనాడులో మొన్న నియంత్రణ చేయడం జరిగింది. ఒకటే డైరెక్ట్ స్కూల్కి ఇన్ఫర్మేషన్ జరిగింది, మేము పెట్టిన ఫీజులు మాత్రం తీసుకోవాలి, లేకపోతే స్కూల్ గుర్తింపు రద్దు చేస్తాం, స్కూల్ను సీల్ చేస్తామని చెప్పేసి బహిరంగంగా ఈరోజు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ అమలు కావాలి. కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో 27,000 స్కూల్స్ ఉంటే మొత్తం మూసేసి 4,000 కుదిస్తూ ఉన్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ, ఎందుకంటే పుట్టగొడుగుల ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు వస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ రావడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ మూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాల డెవలప్మెంట్ చేసి ప్రైవేట్ కార్పొరేటు ఈరోజు పాఠశాలను రద్దు చేసి ఫీజు నియంత్రించడం తేవాలి అని చెప్పేసి కూడా మేము నిర్ణయం చేస్తూ ఉన్నాం. ప్రతి ఎమ్మెల్యే కొడుకు కానీ మంత్రుల కొడుకు కానీ గవర్నమెంటు ప్రైవేట్ 2 ఎడ్యుకేషన్ సమానంగా నిర్వహించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీడియం హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వ స్కూల్స్పై కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ సర్కార్ ఫోకస్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, సాయంత్రం స్నాక్స్ కావచ్చు, అదేవిధంగా స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, అదేవిధంగా పాఠ్య పుస్తకాలకు సంబంధించిన వాటిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్స్లోనే విద్యార్థులు ఎక్కువగా పోతున్నారు. దీని చట్టాన్ని ఏ విధంగా సవరించాలంటున్నారు మీరు? అంటే ప్రభుత్వం చెప్పింది మాటలే తప్ప ఆచరణలో కనిపించడం లోపం జరుగుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బాసర 888లో బాసరలో ఉండే మామ్నాథ్ జిల్లాకి దాదాపు గత సంవత్సరం రావడం జరిగింది. ఇప్పటివరకు ప్రారంభించలేదు. అంటే మేము 600 కోట్లు 700 కోట్లు నిర్ణయించమని చెప్తా ఉంది తప్ప ఇప్పటివరకు భూమి పూజ చేసిపోయింది తప్ప ఇప్పటివరకు ఎలాంటి పెట్టడం పడలేదు. ఇంకో విషయం ఏంటంటే పుస్తకాలు ఇస్తూ ఉన్నాం, బ్రేక్ఫాస్ట్ ఇస్తూ ఉన్నాం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు బ్రేక్ఫాస్ట్ కావడం లేదు. కొన్ని రోజులు నిర్వహిస్తూ ఉన్నారు, దాన్ని బంద్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు మాటలకే, ప్రెస్ మీట్లకే తప్ప అది ఆచరణలో కనిపిస్తలేదు. ఆయన చెప్పిన మాటలు మేము స్వాగతిస్తూ ఉన్నాం, కానీ ఆచరణలో నిరూపించాలి అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు విద్యా వ్యవస్థలో లోతుపాటు జరుగుతుంది. ఎవరిని అడగాలంటే డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళాలంటే అర్హత లేని పరిస్థితి. ఈరోజు మంత్రి ఉంటే మంత్రి దగ్గరికి వెళ్ళి మేము అడుగుతూ ఉన్నాం, మంత్రి లేని పరిస్థితి. అంటే విద్యా వ్యవస్థను భ్రష్టుపరిచే విధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మానుకొని ఆచరణలో కనిపించాలి. IIIT సంబంధించిన బిల్డింగ్ పూర్తి కావాలి, పుస్తకాలు ఈరోజు ఇన్ టైంలో రావాలి, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఇంప్లిమెంట్ రెగ్యులర్గా జరగాలి అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మనతో పాటు మరికొంతమంది నాయకులు చెప్పండి, తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా పేరెంట్స్ తమిళనాడు స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, ప్రైవేట్ స్కూల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్పాలంటే మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కొత్తగా సీఎంఏ ఇన్ని ఎమర్జెన్సీగా తీసుకుంటున్నప్పుడు మనది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చాలా పాతది. ఎమ్మని అనుకుంటే కూడా ప్రతి పనులు అవుతుంటాయి, కానీ అలాగే ఇప్పటివరకు కూడా ఏ ఇంప్లిమెంట్ లేదు. కొత్తగా అయిన వాళ్ళు ప్రతి ఒక్కటి నిర్ణయాలు తీసుకుంటే మనం ఎందుకు చేయట్లేదు? ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అన్ని సవతులు పెడితే ప్రైవేట్ స్కూళ్ళకు పిల్లలు వెళ్ళే ప్రయత్నం చేయరు. తల్లిదండ్రులు కూడా మనకు గవర్నమెంట్కే పంపించే వసతి కలిగిస్తారు.
అంటే ప్రైవేట్ స్కూల్లో ఫీజ్ స్ట్రక్చర్ అనేది చాలా పెరిగిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఎల్కేజీ స్టూడెంట్స్కి 50,000 రూపాయలు, 10th క్లాస్ స్టూడెంట్కి 1,00,000, 2 లక్షల వరకు డే స్కాలర్స్కే వసూలు చేస్తున్న పరిస్థితి. ఇవి తగ్గించాలని చెప్పి ఒకవైపు పేరెంట్స్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తమిళనాడు తరహాలో ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు? ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? తమిళనాడులో చేస్తున్నారు, కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా మనకు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తుంది, కానీ ఇప్పటివరకు ఏం చేయట్లేదు. అయితే ప్రతి స్కూల్లో డబ్బులు విపరీతంగా తీసుకోవడం జరుగుతుంది. అదే గవర్నమెంట్ స్కూల్లో మనకు అన్ని వసతులు కలిగితే ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాం కాబట్టి మనకు ఫీజులు కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఇది మొత్తంగా చూసినట్టయితే మాత్రం ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తమిళనాడు తరహాలోనే ఫీజ్ స్ట్రక్చర్ మెన్షన్ చేయాలంటున్నారు. దాదాపు ఎక్కడైతే ప్రైవేట్ స్కూళ్ళలో లక్షలు వసూలు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో కూడా నియంత్రణ చేయాలంటే ఒక ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఈ ప్రభుత్వం దాదాపు ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఒక్కసారిగా మొన్ననే ఏర్పడినటువంటి తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ఎందుకు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హర్షంకర్, ప్రైమ్ 9, మహబూబ్ నగర్ నుండి.